ఈడీ కస్టడీలో కవిత దినచర్య. భగవద్గీత ధ్యానం. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష. ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు. మరోసారి కవితను కలిసిన కేటీఆర్. ఇవాళ భేటీ కానున్న తల్లి శోభ. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీతా పఠనం, భగవన్నామస్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పండ్లు అందించారు. అంబేద్కర్ జీవితగాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభన కె నాయర్ రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని కూడా తెప్పించుకుని దినచర్యలో భాగంగా కవిత చదువుతున్నారు. పుస్తకాల్లోని అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు. ఇతర కేసుల్లో బిజీగా ఉన్నందున ఈడీ ఆఫీసర్లు కవితను బుధవారం ఉదయం 10 గంటల తర్వాత కొద్దిసేపు విచారించారు. అనంతరం మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత కాసేపు ప్రశ్నించారు. కవిత పిఏ సిబ్బందిని ప్రశ్నించిన ఈడీ. ఈ నెల 15న హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు కవిత మీడియా, పీఆర్ఓ, ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోన్ నంబర్లతో పాటు వాటికి సంబంధించిన ఫోన్ పాస్వర్డ్స్ను పేపర్పై నమోదు చేసుకుంది. అయితే ఈ 16 ఫోన్లలో ర్యాండమ్ మోడ్లో 5 ఫోన్లను ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా ఎంపిక చేసి స్వాధీనం చేసుకున్నారు. మిగతా 11 ఫోన్లను వెంటనే తిరిగి ఇచ్చారు. ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కవితతో పాటు ఆమె భర్త అనిల్, పీఆర్ఓ రాజేష్, పిఏ శరత్ కుమార్, సిబ్బంది రోహిత్ రావు ఫోన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కవిత విచారణ సందర్భంగా ఆమె పీఆర్ఓ రాజేష్, సిబ్బంది రోహిత్ రావును బుధవారం ఈడీ పిలిచింది. వీరిద్దరూ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈడీ ఆఫీస్కు రాజేష్, రోహిత్ చేరుకున్నారు. వీరిని ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కవిత దగ్గర పీఆర్ఓగా రాజేష్ సుదీర్ఘకాలంగా పనిచేస్తుండగా రోహిత్ రావు మాత్రం 3 నెలల కిందనే ఆమె దగ్గర చేరినట్లు తెలిసింది.